హాయ్ ఫ్రెండ్, జై శ్రీరామ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు కథ నాన్న క్షమించు. జగన్నాథానికి ఒక్కడే కొడుకు, పేరు శంకరం. శంకరం జులాయిగా తిరిగేవాడు. కొడుకు బాగుపడాలని 4 మంచి మాటలు చెబితే వినేవాడు కాదు. శంకరానికి తండ్రి మాటలు నచ్చేవి కావు. ఒకరోజు జగన్నాథం ఏదో మంచి విషయం చెబుతుంటే శంకరం విసుక్కున్నాడు. జగన్నాథం కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇక అక్కడ ఉండలేక చేతికర్రను తీసుకొని బయలుదేరాడు. అలసట రావడంతో ఊరి బయట ఉన్న ఓ చెట్టు కింద కూర్చున్నాడు. ఏమీ తోచక చేతికర్రతో నేలను కొడుతుంటే కంచుపాత్ర శబ్దం వచ్చింది. జగన్నాథం ఆశ్చర్యపోయి ఒక రాయి తీసుకొని ఆ ప్రాంతాన్ని తవ్వాడు. ఒక కంచు చెంబు బయటపడింది. దానిమీద ఒక రేకు గట్టిగా బిగించి ఉంది. జగన్నాథం రాయితో దాని మూతను తీశాడు. ఆశ్చర్యం! అందులో నుంచి ఒక గంధర్వుడు ప్రత్యక్షమయ్యాడు. కొన్ని వేల సంవత్సరాల క్రితం ఒక ముని శాపం వలన నేను ఈ పాత్రలో బంధించబడ్డాను. నీ వలన నాకు శాప విముక్తి కలిగింది. నీవేదైనా వరం కోరుకో అన్నాడు గంధర్వుడు. నేను ముసలివాణ్ణి అయ్యాను. అయినా నలుగురికి ఉపయోగపడాలి. ఆ వరం ఇవ్వు స్వామి అని అడిగాడు జగన్నాథం. ఈ వయసులో కూడా నలుగురికి ఉపయోగపడాలనే ఆలోచన అభినందించదగ్గది. నీ వలన ఆకలితో ఉన్న వాళ్లకు మేలు జరుగుతుంది అని గంధర్వుడు ఒక పాత్రను సృష్టించి జగన్నాథానికి ఇచ్చాడు. దీని నుంచి నీవు కోరుకున్న ఆహార పదార్థాలు వస్తాయి. నువ్వు తినవచ్చు, లేనివారికి దానం చేయవచ్చు. కానీ దీనిని స్వార్థానికి ఉపయోగించరాదు అని చెప్పి అదృశ్యమయ్యాడు గంధర్వుడు. జగన్నాథం ఇంటికి వెళ్లకుండా దగ్గరలో ఉన్న ఒక స్థలంలో చిన్న గుడిసె వేసుకుని పాత్ర సహాయంతో భోజనం చేస్తూ రోజులు తీయసాగాడు. కొద్ది రోజుల తర్వాత బీదవారికి మంచి భోజనం పెట్టసాగాడు. తండ్రి బీదవారికి భోజనం పెట్టడం చూసిన శంకరం ఆశ్చర్యపోయాడు. తండ్రి దగ్గర ఏదో గుప్తధనం ఉందని, దాన్ని ఎలాగైనా సొంతం చేసుకోవాలని తండ్రి దగ్గరకు వెళ్ళాడు శంకరం. ఎంతైనా నీవు నా తండ్రివి, నా దగ్గరికి వచ్చి ఉండు, నేను నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను అనడంతో కరిగిపోయాడు జగన్నాథం. కాసేపయ్యాక ఇంతమంది బీదవాళ్లకు ఏ విధంగా భోజనం పెడుతున్నావు అని అడిగాడు శంకరం తండ్రిని. కొడుకు మారిపోయాడని నమ్మి గంధర్వుడు ఇచ్చిన పాత్ర గురించి చెప్పాడు జగన్నాథం. శంకరంలో ఆశ మొదలైంది. ఆ పాత్రతో వ్యాపారం చేసి డబ్బు గడించాలనుకున్నాడు. ఆ పాత్రతో మిఠాయిలు సృష్టించి అంగడి ప్రారంభిస్తే డబ్బు సంపాదించొచ్చని అనుకున్నాడు. ఆ రాత్రి తండ్రి భోజనం చేసి నిద్రపోయిన తర్వాత అర్ధరాత్రి వేళ పాత్రను తస్కరించాడు. వేరే గదిలోకి తీసుకెళ్లి లడ్డూలు కావాలని కోరుకున్నాడు. వెంటనే పాత్రలో లడ్డూలు ప్రత్యక్షమయ్యాయి. ఒక లడ్డు రుచి చూద్దామని నోట్లో పెట్టుకున్నాడు. ఆ లడ్డు చేదుగా ఉంది. ఆ చేదు భరించలేక శంకరం ఒక్క అరుపు అరిచాడు. పక్క గదిలో నిద్రపోతున్న జగన్నాథం ఆ అరుపునకు లేచి వచ్చాడు. కొడుకు వద్ద పాత్ర, లడ్డు, కొడుకు చేయబోయే వ్యాపారం సంగతి తెలుసుకుని, ఒరే, నన్నే అడిగితే నీకు కావలసినవి తినడానికి ఇచ్చేవాడిని కదా. ఈ విధంగా నన్ను అడగకుండా పాత్ర తీసుకోవడం తప్పు. దానితో వ్యాపారం చేయాలనుకోవడం అసలు తప్పు. ఈ పాత్రతో కేవలం బీదవారికి సాయం చేయవచ్చు, అంతేగాని స్వలాభం కోసం ఈ పాత్ర పనికిరాదు అని వివరించాడు. నాన్న, నన్ను క్షమించు. నా కళ్ళు తెరిపించావు. ఇన్నాళ్ళు నిన్ను బాధ పెట్టాను. నిజంగానే నిన్ను కంటికి రెప్పలా చూసుకుంటాను అన్నాడు శంకరం. ఆ రోజు నుంచి తండ్రితో పాటు శంకరం అనేక మంది బీదవాళ్ళకి అన్నదానం చేస్తూ మంచివారిగా పేరు తెచ్చుకున్నాడు. నీతి: బీద సాధలకు సాయం చేయడం ముఖ్యమైన పని. ఇతరులకు పెట్టడంలోనే సంతోషం ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.